బట్ ఈ కాలర్ తీసుకున్నాం సార్. హలో 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 హాయ్ మ్యామ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ద షో. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఎల్బీనగర్ అన్నమాట. ప్రశాంత్ గారు, మీ ఇంట్లో పిల్లలకి ఎవరికన్నా సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ స్పెషల్ ఉన్నారు, డాక్టర్ నవనిహాల్ సింగ్, పెడియాట్రిషియన్. మీ సమస్యకి చక్కటి సమాధానం తీసుకోండి. హాయ్ సార్. Hello. Good afternoon. మై నేమ్ ఇస్ ప్రశాంత్ సార్. Yeah. మా అన్న కొడుకుకి 5 years సార్. Mm-hmm. కానీ ఇప్పటి వరకు తనకు మాటలు అనేవి రావట్లేదు సార్. మేము చాలా సార్లు చాలా చోట్ల అంటే ఇక్కడ లక్కడి కప్పుల్లో కూడా ఒకసారి చెక్ చేయించాము. 2-3 సార్లు ట్రీట్మెంట్ అవి ఇవి కావాలి అది ఇది అని చెప్పేసి కూడా అన్నారు. బట్ ఇప్పుడు కూడా మాటలు అనేవి రావు సార్. తన తర్వాత పుట్టిన పాప అయితే మాట్లాడుతుంది. అంటే ఆయన మాట్లాడతలేదా లేకుంటే మాట వచ్చిన స్పీచ్ సరిగ్గా రావట్లేదా? అంటే మా అంటే ఇప్పుడు నార్మల్ మన చిన్నపిల్లలు అంటే మాటలు రాని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా సార్. అవునవును. అట్లా మాట్లాడుతున్నారు కానీ మాటలు అయితే రావట్లేదు సార్. ప్రాపర్ నేను దానికి మళ్ళా స్పీచ్ ప్రాపర్ గా మాటలు అనేవి రావట్లేదు. మళ్ళీ వేరే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉందా అండి? గ్రోత్ అండ్ అంటే బాగానే ఉన్నాడు సార్. ఆయన తినడంలో కానీ ఏదైనా కానీ ఓకే. అంటే అన్ని పనులు చేస్తానంటారు. తింటారు. ఆల్ స్కూల్కి వెళ్ళడము, చదవడము, రాయడము, ఆడుకోవడము. స్కూల్ కి పంపించట్లేదా? లేదు సార్, అక్కడికి మాటలే రావట్లేదు. స్కూల్ కి పంపిస్తాను సార్. మళ్ళీ నేను వేరే దాంట్లో తెలివి గేమ్స్ ఆడడానికి అవి ఇంకా ఎక్కువ శాతం అంటే ఏమైనా చెప్పాలంటే ఏడుస్తూ చెప్తాడే కానీ మాటలు అయితే రావట్లేదు సార్. తినడానికైనా అది వాటర్ కావాలంటే వాటర్ సైగా చేసి చూపించడం కానీ ఇదే నార్మల్ గా అయితే మాటలైతే ఏం మాట్లాడాడు సార్. జస్ట్ సైగా ఎక్కువ చేస్తూ ఉంటాడు. అండ్ ఏదైనా ఉంటే చిన్న చిన్న వర్డ్స్ లాగా మాట్లాడతాడు కానీ పూర్తిగా అయితే ఇప్పుడు 5 ఏళ్ల పిల్లలు మాట్లాడేలాగా అయితే మాట్లాడతారు. అని మళ్ళీ అటువంటి పిల్లలకి మళ్ళీ వాళ్ళకి స్పీచ్ థెరపిస్ట్ గిట ఇంటెలిజెన్స్ కోషంట్ న్యూరాలజీ కొంచెం చెక్ మొత్తం ఇవాల్యుయేషన్ చేయాలి వాళ్ళకి. బికాజ్ మొత్తమే మాట్లాడతలేదు, డైరెక్షన్ చేయితోని సైనేజ్తోని చూపిస్తున్నారంటే వీ హ్యావ్ టు చెక్ ఫర్ ద అదర్ థింగ్స్ ఆల్సో. న్యూరలాజికల్ అసెస్మెంట్ మొత్తం చేయాలి అండ్ స్పీచ్ థెరపిస్ట్తోని ఇది చేయాలండి. స్పీచ్ థెరపిస్ట్ చేయాలి. వాళ్ళ ఇంటెలిజెన్స్ కోషంట్, ఐక్యూ, ఈక్యూ అన్ని చెక్ చేయించాలి. దెన్ వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయా నార్మల్లీ బాత్ नहीं करा सकते क्या पूछ నార్మల్లీ వాళ్ళకి ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి కదా. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ 5 years వేరే పిల్లలు చిన్న పిల్లలు మంచిగా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడలేకపోతున్నాడు, యాక్షన్స్ తోని అన్ని చూపిస్తున్నారు. తన తర్వాత పుట్టిన అమ్మాయి పుట్టింది సార్. తనైతే మాట్లాడుతుంది, ఇప్పుడు గడగడలో వాగుతూ ఉంటది, తన మాత్రం ఇంకా మాట్లాడుతుంది. అదే అందుకొరకే వాళ్ళకి బర్త్ ట్రామా ఏమైనా అయిందా లేకుంటే ఇంట్రాయూట్రైన్ ఏమైనా హైపాక్సియా గిట అయిందా అవన్నీ అసెస్మెంట్ చేయాలి ఆయనకి. బికాస్ వై ఈజ్ హీ నాట్ స్పీకింగ్, ఇట్ హ్యాస్ టు బి అసెస్ చేయబడుతుంది మనకి. ప్రశాంత్ గారు, అంటే వితౌట్ అసెస్మెంట్ అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోలేము, దానికి మా కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకదు అనేసి సార్ చెప్తున్నారు. ఖచ్చితంగా అసెస్మెంట్ చేస్తేనే మరి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలము అనేసి అంటున్నారు డాక్టర్. షూర్ అండి. ఎస్ తప్పకుండా రావచ్చు. మీరు ఇదే నంబర్కి చేయండి, వాళ్ళు ఇస్తారు తర్వాత. తన్వీర్ హాస్పిటల్ అండి. హలో ప్రశాంత్ గారు ఉన్నారా? తన్వీర్ హాస్పిటల్ అండి. మీరు గూగుల్స్లో చూసుకున్నా సరే ఈజీగా మ్యాప్స్ త్రూ వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనకి అందుబాటులో ఉంటారు సార్. యాజ్ వెల్ మీ గూగుల్లో కూడా అపాయింట్మెంట్ కోసం చక్కగా వాళ్ళు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మాకు కాల్ చేసినప్పటికీ మేము కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి. విల్ హెల్ప్ యూ.
ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి ప్రశాంత్ గారు కాల్ చేసినందుకు. మరి మీ అన్న పిల్లలకి తొందరగా నయం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం.